హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి మనకి టీఎస్పిఎస్సి గ్రూప్స్కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేయాలనిపించింది. అది ఎవరైతే గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, దానికి మనకి ఒక 49 డేస్ అనే ఒక స్కీమ్ అయితే తీసుకున్నాను నేను. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ 49 డేస్ అంటే మనకి 7 వీక్స్ వస్తుంది. ఈ 7 వీక్స్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మన యొక్క సిలబస్ని 100%గా ఫినిష్ చేయొచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే మనకి ఒక గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ మే ఆర్ జూన్లో అయితే ఎగ్జామ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ మే జూన్ వరకు ఈ యొక్క 100 డేస్ టు 120 డేస్లో మనకి ఈ 49 డేస్ పరంగా చూస్తే కనుక మనకి 2 టైమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈ 2 టైమ్స్ ఏ విధంగా మనం మన యొక్క సిలబస్ని 100% విత్ అక్యురసీతో నేర్చుకుంటే మన పేపర్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో మనం 120+ స్కోర్ చేసే అవకాశం ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ విధంగా డెఫినెట్గా ప్రిపేర్ అయితే కనుక మీకు 100% అయితే జాబ్ అయితే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు. రీజన్ ఏంటంటే మనం ఇందులో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ చేసిన టాపిక్కి మనం అంటే ఏ వీక్లో ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ పేపర్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే మనకి కంటిన్యూగా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే నేను ఆల్రెడీ సిలబస్ చదివేటప్పుడు అంటే పేపర్ చదివేటప్పుడు సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకు గుర్తుంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వచ్చినప్పుడు అంతకుముందు చదివిన సబ్జెక్ట్ అయితే మనకి గుర్తుండటం లేదు. అది ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు. దాని యొక్క ఆన్సర్ ఏంటంటే ఈ యొక్క వీడియో అనుకోవచ్చు. సో ఈ వీడియోలో కనుక చూస్తే కనుక మనకి కంటిన్యూగా ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది, అండ్ మనకి ఏ సబ్జెక్ట్ని కూడా మిస్ చేయకుండా అన్ని సబ్జెక్ట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ ఏ విధంగా రివైజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కింద మీకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి 49 డేస్ ఛాలెంజ్ అనే ఒక స్ట్రాటజీని తీసుకున్నాము. ఈ స్ట్రాటజీ 7 వీక్స్కి ఉంటుంది. 7 వీక్స్ అంటే 49 డేస్ కదా. ఇది స్పెషల్గా నేను డిజైన్ చేసింది కేవలం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి మాత్రమే. అండ్ ఇది గ్రూప్ 1కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ స్ట్రాటజీ. కాకపోతే ఇది అప్కమింగ్ డేస్లో నేను వీక్లీ ఆల్మోస్ట్ ఈ 7 వీక్స్ ఎవ్రీ మండే రోజు మనం ఆ వీక్ మొత్తం ఏం చదవాలనేది నేను క్లియర్ స్ట్రాటజీ ఇస్తాను. ఆ వీక్ మొత్తం మీరు అది అప్లై చేస్తే కనుక డెఫినెట్గా కంప్లీట్గా సిలబస్ అనేది గ్రూప్ 2కి గ్రూప్ 3కి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం రీసెంట్ జరుగుతున్న ఈ యొక్క టీఎస్పిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనం ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అనేది మనం మే జూన్ అనేది ఎస్టిమేట్ చేస్తున్నాము. ఈ మే టు జూన్ మధ్యలో అంటే ఆల్మోస్ట్ ఒక 100 to 120 డేస్ అనేది మనకు టైం అవైలబిలిటీ అయితే ఉంది. ఈ 100 to 120 డేస్లో మనం ఈ యొక్క స్ట్రాటజీని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం చూస్తే కనుక దీని యొక్క ప్లాన్ 49 డేస్ అనమాట. ఈ టోటల్ 100 డేస్ ఏదైతే ఉందో 100 to 120 డేస్, ఈ 49 డేస్ని 2 టైమ్స్ మనం రిపీట్ చేస్తామన్నమాట. సో టోటల్గా మనం ఎన్ని వీక్స్ వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 14 to 15 వీక్స్ అయితే వస్తుంది. అయితే డైలీ మినిమం మనం ఎంత చదవాలి, మినిమం 12 అవర్స్ అయితే మనం చదవాలి. ఈ యొక్క ప్రిపరేషన్ టైం అనేది టోటల్ మనం 100 డేస్ వేసుకున్నా సరే మనకి టోటల్ 1200 అవర్స్ అనేది మనకి ఈ యొక్క స్ట్రాటజీ కంప్లీట్ యొక్క ప్లాన్లో భాగంగా అయితే వస్తుంది. ఓకే, అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు టోటల్ అనేది మనకి 7 వీక్స్ అనుకున్నాం కదా. 7 వీక్స్ వీక్ 1 to వీక్ 7 వరకు ఏదైతే ఉందో ఏ వీక్లో ఏ పేపర్ చదవాలి, ఎలా చదవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ స్ట్రాటజీ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా అయితే కమెంట్ చేయండి. కింద మీకు ఎలా అనిపించిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే 100% అయితే ఇవ్వండి. ఓకే, సో చూస్తే కనుక మనకి వీక్ 1లో చూస్తే కనుక సో ఈరోజు డేట్ వచ్చేసి నేను 4th ఫిబ్రవరి 2024 నాడు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అంటే మనం స్ట్రాటజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 5th నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 5th ఫిబ్రవరి 2024 నుంచి 10th ఫిబ్రవరి 2024 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఎలా చేస్తున్నామంటే ఇది మండే నుంచి సాటర్డే వరకు, మండే టు సాటర్డే అనేది మనం క్లియర్ ప్రిపరేషన్ చేస్తాము. ఈ ప్రిపరేషన్లో భాగంగా మనకి పేపర్ 1 అండ్ పేపర్ 4 అనేది ఈ యొక్క ఫస్ట్ వీక్లో భాగంగా అయితే చదవాలి. పేపర్ 1 అండ్ పేపర్ 4 ఎలా చదువుతాము ఇక్కడ చూస్తే కనుక మనం ఈ యొక్క స్ట్రాటజీలో భాగంగా ఓకే. సో ఈ పేపర్ 1 ఎప్పటి నుంచి ఎప్పుడు చదవాలంటే మార్నింగ్ మనకి ఎగ్జాక్ట్గా ఇది ఒక 4 అవర్స్ అండ్ ఇది ఒక 4 అవర్స్ అనేది క్లియర్ చేయాలి. రిమైనింగ్ 4 అవర్స్ అనేది మనం అండ్ 11th ఫిబ్రవరి నాడు మనకి మాక్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇది ఎవ్రీ సండే రోజు మనకు ఒక మాక్ టెస్ట్ రాస్తాము. మండే నుంచి సాటర్డే వరకు కంప్లీట్ సిలబస్ ప్రిపేర్ అవుతాము మనం చెప్పుకున్న విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 4. సండే రోజు మాత్రం ఏం చేస్తాము 2 పేపర్స్ రాస్తాం. ఏ పేపర్స్ అవి అంటే పేపర్ 1 అండ్ పేపర్ 4 అనేది రాస్తాం.
ఓకే. ఈ మార్నింగ్ పేపర్ 1 రాస్తాము, దాన్ని అనలైజ్ చేస్తాము, మళ్ళీ పేపర్ 4 రాస్తాము, మళ్ళీ దాన్ని అనలైజ్ చేస్తాం. అలాగా ఫస్ట్ వీక్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అగైన్ మండే స్టార్ట్ అవుతుంది. మండే టు సాటర్డే వరకు మనకి ఈ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. సండే వచ్చేసి మనకి మాక్ టెస్ట్ అనేది రాస్తాం. సేమ్ సిమిలర్. మీరు ఇదే ఫిఫ్త్ రోజు ఒకవేళ ఈ వీడియో కనుక మీరు లేట్గా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఫిఫ్త్ రోజే అనేది కాకుండా మీ యొక్క టైంని కన్వీనియంట్గా మీ యొక్క టైం టేబుల్ని రెడీ చేసుకోండి. కాకపోతే ఎలా ఉండాలంటే మండే టు సాటర్డే ఉండాలి, సండే రోజు ఎగ్జామ్ వచ్చేలాగా చూడండి. మీరు ఈ వీక్ మిస్ అయినా సరే నెక్స్ట్ వీక్ నుంచి అయినా ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. అయితే వీక్ 2లో భాగంగా మనం పేపర్ 3 అండ్ పేపర్ 2 అనేది మనం ఇక్కడ కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఇది గ్రూప్ 2కి, ఎస్పెషల్లీ గ్రూప్ 2కి చేసింది. ఇది గ్రూప్ 3కి ఎలా అప్లై చేస్తామంటే ఈ పేపర్ 4లో భాగంగా చూస్తే కనుక మనకి పేపర్ 4 అనేది గ్రూప్ 3లో అయితే ఉండదు. పేపర్ 4 ఎక్కడ ఉంటుంది? పేపర్ 2లో ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ 2ని ఇక్కడ చదవాలి అండ్ ఈ పేపర్ 2ని వీక్ 2లో కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా మనం స్ట్రాటజీ అనేది కొంచెం మాడిఫై చేసుకుంటూ చదివితే సరిపోతుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సండే రోజు మాక్ టెస్ట్ రాస్తాం కదా, పేపర్ 3 ఒకటి మార్నింగ్ రాస్తాము, పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ రాస్తాం. ఈ విధంగా మనం ఈ యొక్క వీక్ 2ని మనం ఫినిష్ చేసుకోవచ్చు. అదే వీక్ 3 చూస్తే కనుక సేమ్ రిపీట్ ఏదైతే వీక్ 1లో చేసామో ఆ వీక్ 1ని మళ్ళీ మనం పేపర్ 1, పేపర్ 4 అనేది క్లియర్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ రాస్తాము, ఇందులో చూస్తాము. అప్పుడు మళ్ళీ మనం అనలైజ్ చేసుకొని మన యొక్క స్కోర్ని అనలైజ్ చేసుకొని ఏ విధంగా ఇంకా బూస్టప్ ఇవ్వాలనేది చూసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత వీక్ 4 చూస్తే కనుక 26th ఫిబ్రవరి నుంచి 2nd మార్చ్ వరకు అయితే ఉంది. అంటే ఈ మండే నుంచి సాటర్డే వరకు అయితే మనకి క్లియర్గా ఈ యొక్క స్ట్రాటజీ అయితే ఉంటుంది. అంటే సండే రోజు మనకి మాక్ టెస్ట్ రాయాల్సిన అవసరం అయితే ఉంది. సేమ్ అంటే వీక్ 2లో ఏదైతే ఉందో ఈ వీక్ 4 కూడా అలాగే ఉంటుందన్నమాట. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ చూస్తే కనుక మనం ఫైనల్గా వీక్ 1, వీక్ 3, వీక్ 4, వీక్ 5 ఈ త్రీ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క స్ట్రాటజీలో 3 వీక్స్ అనేది మనకి పేపర్ 1కి అండ్ పేపర్ 4కి 3 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. 3 టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఇది ఎలా చదవాలి? పేపర్ 4, పేపర్ 1 అనేది నేను నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ అనేది చెప్పాను, ఆ ప్లాన్ చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ వీక్ 2, వీక్ 4, వీక్ 6 అనేది పేపర్ 2, పేపర్ 3 అనేది మళ్ళీ మనం 3 టైమ్స్ అనేది రివిజన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వీక్ 7 ఏంటంటే కంప్లీట్ ఆ వీక్ మొత్తం ఓన్లీ మాక్ టెస్ట్లు, దానికి సంబంధించిన అనాలిసిస్. ఈ విధంగా మనం వీక్ 7ని కంటిన్యూ చేయాలి. దీన్ని మళ్ళీ రిపీట్ చేసేలాగా చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఒకవేళ టైం ఉంటే కనుక ఇదే స్ట్రాటజీని మనం 2 టైమ్స్ రివిజన్ చేయాలంటే 7 వీక్స్ ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో ఆ 7 వీక్స్ని సేమ్ సిమిలర్గా ఈ 7 వీక్స్లో మనం ఈచ్ పేపర్ అనేది 3 టైమ్స్ చదువుతాం. అంటే ఇంకొకసారి మనకు టైం దొరికితే ఇంకొక 7 వీక్స్ స్ట్రాటజీ అప్లై చేసేసి సేమ్ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒక 3 టైమ్స్ అనేది మనకి టైం దొరుకుతుంది. అంటే టోటల్ ఎన్నిసార్లు చదువుకోవచ్చు అంటే 6 టైమ్స్ చదువుకోవచ్చు. 6 టైమ్స్ అనేది మనకి చదువుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క స్ట్రాటజీ ఫాలో అయితే. ఓకే. అయితే ఇప్పుడు మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మండే నుంచి స్టార్ట్ చేసి సాటర్డే వరకు చదవాలి. ఏమేమి చదవాలి? ఇప్పుడు వీక్ 1లో భాగంగా మాట్లాడుకుందాం. వీక్ 1లో భాగంగా ఏంటి? మనం 5th ఫిబ్రవరి 2024 నుంచి 10th ఫిబ్రవరి 2024 అంటే మండే టు సాటర్డే వరకు ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సిలబస్ చూసుకుంటే పేపర్ 1 అనేది సిమిలర్గా ఉంటుంది. పేపర్ 4 ఏంటంటే ఈ పేపర్ 4 పేపర్ 2లో భాగంగా మిక్స్ అయి ఉంది అనమాట. అంటే పేపర్ 4 కంప్లీట్గా పేపర్ 2 అనుకోవచ్చు ఇక్కడ. ఆ విధంగా మీరు కొంచెం ఆల్టర్నేట్ చేసుకుంటే డెఫినెట్గా సరిపోతుంది. సో ఎస్పెషల్లీ గ్రూప్ 2 పరంగా చూస్తే కనుక పేపర్ 1 అనేది టోటల్ 11 పాయింట్స్ ఉంటాయి. యాజ్ పర్ సిలబస్ టోటల్ 11 పాయింట్స్ ఉన్నాయి. అందులో మనం ఆల్మోస్ట్ ఒక 6 to 7 పాయింట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి? మనం రీజనల్ ఏరియా కవర్ చేయాలి. అంటే రీజనల్ అంటే లోకల్ న్యూస్ చదవాలి, నేషనల్ న్యూస్ చదవాలి, ఎట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చదవాలి. దీనికి కావాల్సిన మనకి మెటీరియల్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఒకటి రెగ్యులర్గా దొరుకుతుంది, అదొకటి చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్గా చదవాలంటే విజన్ ఐఏఎస్ వాళ్ళ మంత్లీ మ్యాగజైన్ చదువుకోవచ్చు, విజన్ ఐఏఎస్. అండ్ థర్డ్ ఇంకొక విధంగా ఏంటంటే దృష్టి ఐఏఎస్ మనకి క్లియర్గా వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అవి కూడా చదువుకోవచ్చు. ఇందులో కంప్లీట్గా రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అనేది కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ జనరల్ సైన్స్ కనుక చూస్తే జనరల్ సైన్స్లో భాగంగా మళ్ళీ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ విధంగా మనకి 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి అందులో.
ఆ తర్వాత జియోగ్రఫీ చూసుకుంటే కనుక వరల్డ్ జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది, తెలంగాణ జియోగ్రఫీ కూడా చదవాల్సి ఉంటుంది. అయితే వరల్డ్ జియోగ్రఫీ అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ జియోగ్రఫీ మనకి కంప్లీట్గా ఒక 80% ఇండియన్ జియోగ్రఫీ చదివితే ఒక 15% అనేది ఇది చదివి ఒక 5% అనేది వరల్డ్ జియోగ్రఫీ చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో భాగంగానే మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చూస్తే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్, ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలంటే 2014 నుంచి లేటెస్ట్ అంటే 2024 వరకు ఏవైతే మనకి ఈ 10 yearsలో ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పాలసీస్ అండ్ దానికి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత 6th పాయింట్లో భాగంగా చూస్తే మనకి రీజనింగ్ సబ్జెక్ట్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం క్వాంట్ అనలిటికల్ ఎబిలిటీ, మళ్ళీ డిఐ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో డిఐ ఎక్కువ చూసుకోవాలి అండ్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. ఆ తర్వాత 7th పాయింట్ చూస్తే బేసిక్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. బేసిక్ ఇంగ్లీష్ ఏంటంటే 10th క్లాస్ లెవెల్ స్టాండర్డ్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ ఎలా చదవాలి నేను ఆ ప్రిపరేషన్ అంటే కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్గా చెప్పేటప్పుడు నేను దీనికి సంబంధించిన వీడియో ఎలా చదవాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనం చూద్దాం ఒకసారి. ఆ తర్వాత పేపర్ 4లో భాగంగా చూస్తే పేపర్ 4 అనేది టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. మన అందరికీ తెలుసు. ఒకటి ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ అనేది అండ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్. ఈ త్రీ సెక్షన్స్ ఉన్నాయి కంప్లీట్ పేపర్లో. అంటే మనం దీని యొక్క స్ట్రాటజీ మనకైతే సిలబస్ ఏంటో అర్థమైంది. దీని యొక్క స్ట్రాటజీ ఎలా టోటల్ మనకి 7 weeksలో మనకి ఎన్నిసార్లు రివైజ్ అవుతుందని చెప్పాను, 3 times రివైజ్ అవుతుంది. అంటే 3 times మనం చదువుకునే ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్గా. ఫస్ట్ టైం చదివేటప్పుడు మనం ఇప్పుడు టోటల్ ఎలా చేసుకోవచ్చు అంటే ఈ టోటల్ పేపర్ 1 సంబంధించింది. ఈ పేపర్ 1 మనకి టోటల్ 6 to 7 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే 6 పాయింట్స్ ఎందుకు రాశానంటే ఇక్కడ నేను ఇది కరెంట్ అఫైర్స్ అనేది మనం సెపరేట్గా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే పేపర్ 1 చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ చదవకూడదు. అంటే డైలీ మనం అదొక సెపరేట్ టైం, డైలీ ఒక 2 hours మనం కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తే కనుక అది మనకి ఇందులో 6 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని 3 times అంటే పర్ వీక్ 2 పాయింట్స్ అనేది ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ జియోగ్రఫీతో చదివితే మనకి 1 weekలో అయిపోతుంది. అలా కాకుండా ఈ లాజికల్ రీజనింగ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అంటే ఒకటి తక్కువ సబ్జెక్టు, కొంచెం తక్కువ లెంతీ సబ్జెక్ట్ని దాంతో మిక్స్ చేస్తే కనుక ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని చదవాలి. అది నేను మండే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చదవాలి ఇంకా డీటెయిల్డ్గా అనేది. ఆ తర్వాత మనకి పేపర్ 4 ఏదైతే ఉందో ఇది పేపర్ 4 టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 3 పాయింట్స్ ఉన్నాయి. అంటే 3 sections ఉన్నాయి. దాన్ని 3 times అంటే పర్ వీక్ ఒక సెక్షన్ అనేది డెఫినెట్గా అయిపోవాలి. వీక్లీ ఒక సెక్షన్ కంపల్సరీగా ఇది అయిపోవాలి. అంటే మనకి ఎన్ని వీక్స్లో అయిపోతుంది, టోటల్ 3 weeksలో ఫినిష్ అయిపోతుంది. నేను ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే ఇది ఫస్ట్ వీక్ చదివిన తర్వాత సెకండ్ వీక్లో మనం కంటిన్యూషన్గా చదివితే కనుక ఒకటే సబ్జెక్ట్ని పిక్ చేసుకొని కంటిన్యూగా చదివితే నెక్స్ట్ పేపర్స్ ఫినిష్ అయ్యే లోపు మనం ఈ యొక్క పేపర్ని మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సెక్షన్ వైజ్ చదివితే కనుక అంటే ఈ వీక్లో మనం ఈ యొక్క ఐడియా ఆఫ్ తెలంగాణ చదువుతున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ టైం అప్పుడు మొబిలైజేషన్ ఫేజ్ అనేది చదువుతున్నాం. ఆ తర్వాత టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ అనేది చదువుతున్నాం. ఇలా చదువుతున్నప్పుడు ఏమవుతుంది, దీని యొక్క సబ్జెక్ట్ అనేది మనం టచ్లో ఉంటుంది. డెఫినెట్గా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం వీక్లీ ప్లాన్ అనేది చేస్తుంటాము. అయితే నేనేం చేస్తానంటే మీకు నా సైడ్ నుంచి ఎవ్రీ మండే మార్నింగ్ 7 AM నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఆ వీక్ మొత్తం ఎలా చదవాలి, ఆ వీక్లో ప్లాన్ ఏంటి అనేది నేను ఆ సబ్జెక్ట్లో భాగంగా డీటెయిల్డ్గా ఎలా చదవాలి అనేది నేను పాయింట్స్తో అంటే సబ్జెక్ట్లో పాటు యూనిట్స్తో పాటు సబ్ సెక్షన్స్తో పాటు నేను ఎలా చదవాలనేది క్లియర్గా డీటెయిల్గా సబ్జెక్ట్ అయితే అనలైజ్ చేసి మీకు వీడియో అయితే అందిస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చిందా డెఫినెట్గా మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.